మనందరికీ పాన్ కార్డ్ ఉంటుంది. ఒక్కో పాన్ కార్డ్ మీద ఒక్కో 10 డిజిట్ యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ నంబర్ అయితే ఉంటుంది కదా. సో ఈ నంబర్ ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకైతే ఇష్యూ చేస్తుంది. సో ఫస్ట్ 3 ఆల్ఫాబెట్స్ ర్యాండమ్ గా ఉంటాయి. AAA నుండి ZZZ వరకు ఏదైనా ఉండవచ్చు. అండ్ 4th ఆల్ఫాబెట్ చూసుకున్నట్లయితే చాలా మందికి P ఉంటుంది. చెక్ చేసుకోండి, P ఉందా? P అంటే ఇండివిజువల్ పర్సన్. అదే ఒక కంపెనీకి పాన్ కార్డ్ అప్లై చేస్తే C ఉంటుంది. ఒక ఫర్మ్ కి F అని ఉంటుంది. ట్రస్ట్ అయితే T అని ఉంటుంది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయితే H అని ఉంటుంది అనమాట. మిగతావి మీరైతే ఇక్కడ చూడొచ్చు. అండ్ 5th ఆల్ఫాబెట్ వచ్చేసి మన ఇంటి పేరులో ఫస్ట్ లెటర్ ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని ఇంటి పేరు రాపాక, సో R అని ఉంది. అదే విధంగా నాకు చూసుకున్నట్లయితే M అని ఉంది. M అంటే మరిడి. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి 4 నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ కూడా ర్యాండమ్ గా ఉంటాయి. 0001 నుండి 9999 మిడిల్ లో ఏ నంబర్స్ అయినా ఉండవచ్చు. మీరు కూడా చెక్ చేసుకోండి. అదే విధంగా లాస్ట్ క్యారెక్టర్ చెక్ డిజిట్. సో మన యొక్క డీటెయిల్స్ ని ఫార్మలైజ్ చేసేది ఈ చెక్ డిజిట్ అనమాట. అండ్ నాకు F అని ఉంది. మీకేముందో కామెంట్ లో తెలపండి.